మోసం చేయలేరు. దేవుడు అన్నాడు, ఇప్పుడు నీ పేరు యాకోబా, నీ పేరు ఏశావా చెప్పు, ఇక్కడ తేలాలి కరెక్ట్గా అనగానే ముందు చెప్పలేదట. చెప్పకపోయేసరికి దేవుడు ఏం చేశారట, యాకోబు తొడ మీద ఒక్కడు కొట్టాడట. ఈరోజు చాలామంది తొడలు కొట్టేవాళ్ళు బయలుదేరారు. నీ తొడ నువ్వు కొట్టుకో, దేవుడు కొడతాడు ఒకసారి. ఆ కొట్టేసరికి యాకోబు ఆ తొడ గూడు ఏమైపోయిందంట, వసిలిపోయిందట. అందును బట్టి ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు వారు తినే ఆహారంలో ఆ తొడ తుంటి నరాన్ని తినరట వాళ్ళు. ఎందుకంటే మా ఫౌండర్ గారిని దేవుడు అక్కడ కొట్టేశాడు అని పాపం వాళ్ళ బాధ ఏంటో వాళ్ళకి తెలీదు. అందును బట్టి వారు మేక కానీ లేదా ఏదైనా జంతువులు తింటూ ఉంటే ఆ తొడ తుంటి నరాన్ని తినరు వాళ్ళు. ఒక్క దెబ్బ పడగానే చెప్పేశాడు, ప్రభువా ఇంకో దెబ్బకి అవకాశం ఉన్నాయన నీకు, నా పేరు